సువార్థికులు వారి కుటుంబానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు స్థానిస్తున్నాను. ప్రత్యేకించి ప్రభునామంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్టు ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంది. ఈ అధ్యాయంలో ఈ పత్రికలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే ఫిలోమోను అనే ఒక ధనవంతుడు. ఈయన పలసు పట్టణంలో ఉన్నాడు. ఆయన దగ్గర చాలా మంది దాసులు ఉంటారు. అలాంటి దాసులు ఒక ఆయన కొనేసింది. ఈ దాసుడైనటువంటి కొనేసింది తన యజమానికి నష్టం కలిగించి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయినటువంటి ఆయన మొత్తానికి ఏం జరిగిందో తెలియదు, కానీ అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఈ అపోస్తలుడైనటువంటి పౌలును ఈ ఒనేసిము అన్న ఆయన కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత పౌలు ఆయనకు పౌలు ఆయనకు సువార్తను ప్రకటించాడు. ఒనేసిముకు సువార్త ప్రకటిస్తే ఇప్పుడు ఒనేసిము క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుడు అయిన తర్వాత పౌలు ఏం చేయాలని ఉద్దేశించాడంటే మరలా ఒనేసిమును తన యజమానుడి ఇంటికి పంపించాలనుకున్నాడు. ఈ యజమానుడి పేరు ఫిలోమోను. ఆ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఆ ఇంటికి పంపిస్తూ ఉన్నప్పుడు పౌలు ఒక పత్రిక రాసి ఒనేసిమును ఫిలోమోను దగ్గరికి పంపించాడు. ఆ పత్రికలో ఎలాంటి సమాచారం ఉందంటే, ఒకప్పుడు నీకు ఇతడు దాసుడు, నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ఇతడు నీకు నాకు ప్రయోజనమైన వాడు అనే మాటను పత్రికలో రాసి పంపించాడు. మీరు నాకు సమాధానం చెప్పాలి. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ఎలా ప్రయోజనకరమైన వాడు అయ్యాడు? ఫిలోమోను పత్రిక 11వ వచనం చూస్తే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను అని. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు ఎలాగయ్యాడు? ఒకప్పుడు ఉపయోగం లేని వ్యక్తి ఇప్పుడు ఫిలోమోను అనేటువంటి ఆయనకు ప్రయోజనకరమైన వాడు ఎందుకు అయ్యాడు?
క్రైస్తవుడు అయినందుకు ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. వాస్తవానికి జరిగిన సంగతి ఏంటంటే అప్పుడున్న ఉనేసిమ ఇప్పుడు కూడా అప్పుడు పూర్వము అతడు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళక ముందు ఫిలోమోను ఇంట్లో ఎలా దాసుడుగా ఉన్నాడో ఆ దాసుడైన ఉనేసిమ ఇప్పుడు మరలా వస్తున్నాడు. పూర్వం ఇతడు ఇంట్లో ఉన్నప్పుడు ఇతనికి ప్రయోజనం ఏమీ లేదు పెద్దగా, మరి ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. నీకు మాత్రమే కాదు ఫిలోమోను, అతడు మన ఇద్దరికి ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు పౌలు. అతడు మన ఇద్దరికి ప్రయోజనకరమైన వాడు కాబట్టి అతన్ని చేర్చుకో అని తెలియజేస్తున్నాడు. నాకు ప్రశ్న ఏంటంటే అంతకుముందు ప్రయోజనం లేనివాడు ఇప్పుడు ఎలాంటి ప్రయోజనకరమైన వాడు అయ్యాడు? ఏమి మారింది? అంతకుముందు ఇతనికి ధనం లేనివాడే వాస్తవానికి. ఇప్పుడు అపోజిట్ పౌలు ఇతనికి ఒక డబ్బు ముట్టించి పంపిస్తూ ఉన్నాడా ప్రయోజనమైన వాడు అప్పటికి? లేదంటే అంతకు ముందు కంటే ఎక్కువ బలము ఏంటది వ్యాయామం చేసి కండలు పెంచి ఎక్కువ పని చేయడానికి వస్తున్నాడా? ఏంటి ప్రయోజనకరమైన వాడంటే? ఎలాంటి ప్రయోజనకరమైన వాడు అయ్యాడు? సరే, ఇప్పుడు ఈ ఒనేసిమ ఆయన ఫిలోమోను ఇంటికి వచ్చాడు. ఫిలోమోను ఇంటికి పని ఆయన వస్తే ఫిలోమోనుకి ప్రయోజనకరమైన వాడు కానీ పౌలుకు ప్రయోజనకరమైన వాడు ఎలా అవుతాడు? ఎక్కడో రోమాలో ఉన్న పౌలుకు కూడా ప్రయోజనకరమైన వాడంట, ఇక్కడ నీకు కూడా ప్రయోజనకరమైన వాడే అని ఒక వ్యక్తి గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంతకుముందు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు ఎందుకు అయ్యాడు? ఎందుకు అయ్యాడనంటే క్రీస్తు యేసునందు దేవుడు ఆయన ప్రభు యొక్క రక్తాన్ని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి బాంధవ్యంలో, సహోదర బాంధవ్యంలో ప్రయోజనం ఉంది. సహోదర బాంధవ్యంలో ప్రయోజనం ఉంది. అంతకు మునుపు ఒనేసిమో సహోదరుడు కాడు, కేవలం ఫిలోమోను ఇంటిలో ఒక సేవకుడు మాత్రమే. ఇప్పుడు క్రైస్తవుడు అయ్యాడు కాబట్టి మునుపటి ఒనేసిముకి ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే మునుపటి ఒనేసిము కేవలం ఇంట్లో పనివాడు, ఇప్పటి ఒనేసిము సహోదరుడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే దేవుడు క్రీస్తు ప్రభు సంఘంలో వ్యక్తుల మధ్య సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాంధవ్యం అనేది ఆత్మ సంబంధమైన ప్రయోజనకరమైనది. ఆత్మ సంబంధంగా ప్రయోజనకరమైనది. అందువల్ల సహోదరుడు అన్నవాడు క్రీస్తు యేసునందు ప్రయోజనకరమైన వాడు అనే సంగతిని మనం గమనించాలి.
క్రీస్తు యేసునందు సహోదర బాంధవ్యం అనేది ప్రయోజనకరమైనది. వాస్తవానికి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని అన్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు అంటే ఆయన శరీరమను సంగమందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు దయచేశారు. వాస్తవానికి ఆయన దయచేసినటువంటి ఆశీర్వాదములలో అనేకములు ఉన్నాయి. అందులో ఒకటి సహోదర బాంధవ్యం. అందువలన అపోస్తలుడైన పౌలు ప్రత్యేకించి ఫిలోమోను విషయంలో ఏమంటూ ఉన్నాడనంటే, అతడు నీకు ప్రయోజనకరమైన వాడు, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రయోజనకరమైన వాడు, నీ నిత్యత్వానికి ప్రయోజనకరమైన వాడు, నీవు దేవుని ఎదుట నీవు యోగ్యునిగా కనుపరుచుకోవటానికి నీ సహోదరుడు నీకు ప్రయోజనకరమైన వాడు. కాబట్టి మునుపటి వలె ఇక మీదట అతనిని నువ్వు చూడకూడదు. అతను నీకు ప్రయోజనకరమైన వాడు కాబట్టి, అతడు నీకు సహోదరుడు కాబట్టి, నీకు మాత్రమే కాదు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు కాబట్టి ఆయనను బట్టి నీవు దేవుని ఎదుట నిన్ను నీవు కనుపరుచుకోవలసిన విధానం ఉంది అని ఫిలోమోను పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు తెలియజేస్తూ ఉన్నాడు. వాస్తవం ఇది. సహోదరుడు అంటే మన ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రయోజనకరమైన వాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో మనలను కడిగి కొనినట్టే ఇంకా ఎవరినైనా, స్త్రీలైనా పురుషులనైనా, పండితుడినైనా బాగా చదువుకోలేనైనా, ఎవరినైనా మనవలే ప్రభు తన రక్తం చేత కొని కడిగితే వారికి మనకి బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అది మన ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రయోజనకరమైన బాంధవ్యం. అది జాగ్రత్తగా మొదట మనం గమనించాల్సిన సంగతి. అందువలన జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలని అంటే, ఎలా ప్రవర్తించాలి? నా సహోదరుడు నాకు ప్రయోజనకరమైన వాడు అన్న ఆలోచనతో ప్రవర్తించాలి. నా సహోదరుడు నాకు ప్రయోజనకరమైన వాడు, వారు ఎవరైనా సరే, దేవుడు క్రీస్తు ప్రభులో ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యం నాకు ప్రయోజనకరమైనది అని ఆలోచన చేయాలి. ఎలాగ ప్రయోజనకరమైనది ఒక్కొక్క సంగతి మనము పరిశీలన చేద్దాం. వాస్తవానికి దేవుడు మనలను ప్రేమించారు. దేవుని యొక్క ప్రేమను మనము కొలత వేయలేము. కానీ ఆ ప్రేమ యొక్క ఆ చర్యలను మనం గుర్తించగలం. దేవుడు మనలను ప్రేమించటానికి మొదటి రుజువు, దేవుడు తన సొంతమైనటువంటి స్వరూపాన్ని, తనకు సొంతమైనటువంటి పోలికను ఆయన మనకు పంచి ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముంటుందో మన అందరికీ బాగానే తెలుసు. దేవుడు తన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలికలో నరులను చేద్దాం అని అన్నాడు. ఆ తర్వాత దేవుడు తన స్వరూపమందు నరులను చేశారు. అంటే దేవునికి తన సొంతమైనటువంటి స్వరూపం ఒకటి ఉంది. ఆయనకు మాత్రం సొంతమైనటువంటి స్వరూపం, దేవునికి సొంతమైనటువంటి పోలిక ఉంది. తన సొంతమైనటువంటి స్వరూపాన్ని, పోలికను దేవుడు మనుషులకి ఇచ్చాడనంటే
అక్కడే మనం ఒక సంగతిని గమనించాలి. దేవుడు మనల్ని ప్రేమించారు. మన సొంతమైన దాన్ని ఎవరికి ఇస్తాం? శత్రువుకి ఇస్తామా? తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నారు, వారి జీవితాంతము కష్టపడి ఒక 100 గజాలు స్థలం కొనుక్కున్నారు. ఎవరికి ఇస్తారు? ప్రేమించిన పిల్లలకే కదా ఇస్తారు. దేవుడు తన సొంతమైనటువంటి స్వరూపాన్ని పోలికను మనుషులకి ఇచ్చారనంటే, దేవుడు మనుషులను ప్రేమించారంటానికి రుజువది. ఆయన స్వరూపాన్ని మనుషులకి ఇచ్చాడు, ఆయన పోలికను కూడా మనుషులకి ఇచ్చాడు. ప్రత్యేకించి ఆయన పోలిక ఆత్మ సంబంధమైనది. ఆయన పోలిక ఆత్మ పోలిక. ఆయన ఎలాగూ శాశ్వత కాలం ఉంటారో, తాను సృజించినటువంటి మనుషులు కూడా నిరంతరము ఉండాలి అనే రూపంలో మనుషులను దేవుడు తన పోలికలో, తన ఆత్మ పోలికలో తయారు చేశాడు. కాబట్టి తన సొంతమైన దాన్ని దేవుడు మనుషులకి ఇచ్చినప్పుడు దేవుడు మనలను ప్రేమించారు అనటానికి రుజువు కనబడుతూ ఉంది, ఆధారం కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు మనలను ప్రేమించారు అనటానికి రుజువు ఆయన మన కొరకు ముందుగా సిద్ధం చేసినటువంటి సృష్టి యొక్క విధానాన్ని ఆలోచన చేస్తే, మొదటి దినాన్న దేవుడు వెలుగును కలిగించారు. రెండవ రోజు ఆకాశం, మూడవ రోజు భూమి, చెట్లు, గడ్డి వగేరా, నాలుగవ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు, ఐదవ రోజు సముద్రపు చేపలు, ఆకాశపు పక్షులు, ఆరవ రోజు జంతువులు, ఆ తర్వాత మనిషిని సృష్టించాడు. అంటే మనిషికి ఏదైతే అవసరమో భూమి మీద జీవించడానికి వాటన్నిటినీ మొదట కలుగజేసి ఆ తర్వాత దేవుడు నరులను సృష్టించడంలో, నరులకు అవసరమైన దాన్ని సమకూర్చడంలో దేవుని ప్రేమ ఉంది. తన సొంతమైనటువంటి పోలికను, స్వరూపాన్ని పంచి ఇవ్వడంలో దేవుని ప్రేమ ఉంది. నరులకు అవసరమైన దాన్ని సమస్తాన్ని సృష్టించడంలో, ముందుగా సమకూర్చడంలో దేవుని ప్రేమ ఉంది. అంతేకాదు, మనుషులు పాపం చేసి దారి తప్పిపోయిన తర్వాత తన కుమారుణ్ణి మనుషుల కొరకు, వారి యొక్క ఆత్మ సంబంధమైన క్షేమం కొరకు వారిని రక్షించడానికి అనుగ్రహించడంలో కూడా దేవుని ప్రేమ ఉంది. అందువలన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని అనుగ్రహించారు. కాబట్టి ప్రభువైన యేసును మనుషులందరి కొరకు కల్వరి శిలువలో బలిగా అర్పించడంలో దేవుని ప్రేమ ఉంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో 10 నుంచి చదువుతాం సార్. దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి దేవుడు మనుషుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటానికి తన కుమారుని పంపడంలో ప్రేమ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు అనటానికి రుజువులు కనపరిచాడు. ఆయన దేవుడు సమస్త మానవాళిని ప్రేమించాడు అనటానికి రుజువు ఉంది.
దేవుడు ప్రత్యేకించి ఇక్కడ నిలిచున్న మనం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం, ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులను ప్రేమించాడు అనటానికి రుజువు కూడా ఉంది. ఏంటది? ఆయన తన కుమారుని బలిగా అర్పించడం. క్రైస్తవులను ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువు ఉంది. కరెక్ట్. ఆయన మనలను ప్రేమించిన తర్వాత, ఆయన మనలను ప్రేమిస్తున్నప్పుడు మనము కూడా ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాం. దేవుని మనం ప్రేమించాలి. ప్రత్యేకించి పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించాలి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనము దేవుని ప్రేమిస్తున్నాం అని దేవుని ఎదుట ఎలా రుజువుపరచుకోగలం? దేవుడు మనల్ని ప్రేమించాడంటానికి రుజువులు ఉన్నాయి. అడుగడుగున రుజువులు పెట్టేశారు. సృష్టి ప్రారంభం దగ్గర నుంచి రుజువులు ఉన్నాయి. మానవుని సృష్టించడం దగ్గర నుంచి రుజువులు ఉన్నాయి. చివరికి ప్రభువైన యేసును కల్వరి యాగంగా సమర్పించడంలో కూడా మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడంటానికి రుజువు ఉంది. సరే, ఇప్పుడు మనం తిరిగి దేవుని ప్రేమించబద్దులమై ఉన్నాం, ప్రేమించాలి. మనం దేవుని ప్రేమించాం అంటానికి దేవునికి మనం రుజువు చూపించాలి. ఇప్పుడు దేవాన్ని నేను ప్రేమిస్తున్నాను అని మాటలు చెప్తే కుదరదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, దేవాన్ని నేను ప్రేమిస్తున్నాను అని కేవలం మాటలతో మాత్రమే కాకుండా దేవుని ఎదుట రుజువు కనపరచాలి, రుజువు చేసుకోవాలి. దేవాన్ని నిన్ను ప్రేమించానంటానికి మన దగ్గరైన రుజువు ఉందా? దేవునికి మనం ఏమైనా రుజువు చూపించగలమా? తిరిగి మనం దేవుని ప్రేమిస్తామంటానికి రుజువు ఏదన్నా ఉందా? ఉంది. మొదటిగా మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటానికి రుజువు ఆయన ఆజ్ఞలు గైకొనడం అని అయితే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. చాలే. కాబట్టి మొదటి రుజువు ఏంటనంటే దేవుడు నన్ను ప్రేమించారు, నేను తిరిగి దేవుని ప్రేమిస్తున్నాను అంటానికి మొదటి రుజువు ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన ఆజ్ఞలు గైకొనడం అని అంటే జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏమిటి ఆయన ఆజ్ఞ? ప్రత్యేకించి మనం దేవుని ప్రేమించుతున్నాం అనటానికి రుజువుగా ఆయన జారీ చేసినటువంటి ఆజ్ఞ ఏంటి? 3వ అధ్యాయం 23వ వచనంలో, ఇదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే అని అన్నాడు. కాబట్టి మనం దేవుని ప్రేమించటానికే దేవుని ఎదుట మనం కనుపరిచే రుజువు ఏంటంటే మనము మన సహోదరులను ప్రేమించడం అనేది దేవుని ప్రేమించడానికి రుజువు. దేవుని ప్రేమించడం అనటానికి రుజువు. జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన సంగతి. ఒక ప్రశ్న అడిగాడు పరమ తండ్రి ఆ గ్రంథంలో. అదేంటనంటే 4వ అధ్యాయం 19వ వచనంలో నుండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో నుండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు
తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. అది సంగతి. కాబట్టి ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నావు, దేవుడు రుజువు అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు ఏంటి? కనపరచాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటానికి రుజువు కనబడుతున్న నా సహోదరులను నేను ప్రేమించడమే. కనబడుతున్న నా సహోదరులను నేను ప్రేమించడమే. జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన సంగతే. జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన సంగతి. మనుషుల మాటల్లో ఊరకనే చెప్తారు, నేను దేవుని ప్రేమిస్తున్నాను. పరమదేవుడు రుజువు అడిగాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు చూపించు. నేను నిన్ను ప్రేమించానంటానికి రుజువులు బోల్డన్ ఉన్నాయి. చివరికి నాకు ప్రియకుమారుని మీ కొరకు అనుగ్రహించడంలో నేను మీ పట్ల చూపించినటువంటి ప్రేమ ఉంది. రుజువు అది. మీరు నన్ను ప్రేమించడానికి రుజువు ఏంటి? మీరు నన్ను తిరిగి ప్రేమిస్తున్నారంటానికి రుజువేంటి? దేవా, నిన్ను ప్రేమించడానికి నువ్వు కనబడవు కదా. కనబడవు. సరే, నేను కనబడను. నేను కనబడినంత మాత్రాన నన్ను ప్రేమించడం అనేది మీ వలన కాని పని కాదు. అయితే నన్ను ప్రేమించడానికి రుజువేంటి అని దేవుడు అడిగినప్పుడు మనం ఆయన ఎదుట కనుపరచవలసిన సంగతి ఏంటంటే, కనబడుతున్న సహోదరుని నేను ప్రేమిస్తున్నాను. కనబడుతున్న ప్రతి సహోదరుని నేను ప్రేమిస్తున్నా. సహోదరుని ప్రేమించడం అంటే రెండు భాగాలు అయిపోతాయి. ఏ సహోదరుని ప్రేమించాలి, ఏ సహోదరుని ప్రేమించకూడదు. మళ్ళీ సహోదరుడు అన్న తర్వాత ఒకరిని ప్రేమించడం, ఒకరిని ప్రేమించకపోవడం ఉంటుందా? ఒకరిని ప్రేమించడం, ఒకరిని ప్రేమించకపోవడం ఉంటుందా? గ్రంథం ఏం తెలియచేసిందనంటే, సహోదరుడు ఎప్పటికీ శత్రువుగా భావించడానికి నీకు పర్మిషన్ లేదు. మొదటి తెస్సలోనిక పత్రిక, క్షమించండి, 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో నుండి, మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతని సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చేయబడి అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పు. కాబట్టి ఏ సహోదరుని ప్రేమించాలి? నేను దేవా నిన్ను ప్రేమిస్తాను అంటానికి రుజువును దేవుని ఎదుట కనుపరచడానికి ఏ సహోదరుని ప్రేమించాలి అన్నప్పుడు, దేవుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తంతో మనకు ఏర్పాటు చేయబడినటువంటి సహోదరు బాంధవ్యములను ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. కాబట్టి సహోదరుడు మనకి ఎంత ప్రయోజనకరమైన వాడనంటే, మనలను మనం దేవుని ఎదుట దేవాన్ని నిన్ను ప్రేమించేవాడిని రుజువు చేసుకోవడానికి సహోదరులు అవసరం. సహోదరులు అవసరం. కాబట్టి ఫిలోమానుకు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి సంగతి, నీకు ప్రయోజనకరమైన వాడది. నువ్వు దేవుని ప్రేమించాను అని నువ్వు దేవుని ఎదుట రుజువుపరచుకోవటానికి, ఆయన ఎదుట కనుపరచటానికి ఆత్మ సంబంధంగా నీకు ప్రయోజనకరమైన వాడు ఎవరు? సహోదరుడు. కాబట్టి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. ఎందుకు ప్రయోజనకరమైన వాడు అంటే, మనము దేవుని ప్రేమిస్తున్నాం అని దేవుని ఎదుట రుజువుపరచుకోవడానికి ప్రయోజనకరమైన వాడు. రెండవ సంగతి, సహోదరుడు మనకి ఎందుకు ప్రయోజనకరమైన వాడనంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో నుండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని అన్నాడు. కాబట్టి సహోదరుడు మనకి ఎందుకు ప్రయోజనకరమైన వాడనంటే మరణములో నుండి జీవములోనికి దాటటానికి సహోదరుడు మనకు ప్రయోజనకరమైన వాడు. ఈ సమయంలో ఒక చిన్న కథ. ఒకసారి మనందరం ఏదైనా తోటలో పరిశీలన చేద్దాం కొద్దిసేపు. ఏదైనా తోటలో జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలం కూడా ఉంది. ఈ రెండిట్లో దేన్నైనా తినటానికే ఆదాముకు స్వేచ్ఛ ఉంది. కానీ ఆదాము జీవవృక్ష ఫలాన్ని తినటానికి ఇష్టపడలే. మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నాడు. తిన్న తర్వాత అతను ఆత్మ సంబంధంగా చనిపోయాడు. కాబట్టి ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేశాడు పరమ తండ్రి. ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేసిన తర్వాత ఏదైనాకి వెళ్ళే మార్గంలో, జీవవృక్ష ఫలానికి వెళ్ళే మార్గంలో కెరేబుల్ని కాపలా పెట్టేశాడు. కెరేబుల్ని కాపలా పెట్టేసి ఇక మీదట ఆదాము లోపలికి ప్రవేశించి, తోటలోనికి ప్రవేశించి జీవవృక్ష ఫలం తినటానికి హక్కు లేదు, ఆయనకి అర్హుడు కాదు అని అన్నాడు. కాబట్టి ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంచుమించుగా 800 సంవత్సరాల పైనే బ్రతికాడు, జీవించాడు. పిల్లలను కన్నాడు, తన జీవనోపాధి కొరకు వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఆహారాన్ని భుజిస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, నడుస్తున్నాడు. కానీ అతడు ఆత్మ సంబంధంగా చనిపోయినవాడు. ఆత్మ సంబంధంగా చనిపోయినవాడు. కానీ ఇతనికి అవసరమైన జీవం లోపల ఉంది. తోటలో జీవవృక్ష ఫలం, అవసరమైనటువంటి జీవవృక్ష ఫలం లోపల ఉంటే ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఏనాడు ఇటు నుంచి అటు పోవటానికి వీలుగాల. అంటే మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళటానికి ఆదాము వల్ల కాలేదు. ఎన్ని 100 సంవత్సరాలు బ్రతికాడో అవ్వలేదు. ప్రభువైన యేసు ఆయన చెప్పినటువంటి ఉపమానం, ధనవంతుడు లాజరు గురించినటువంటి ఉపమానంలో, లాజరు భూమి మీద బ్రతికినంత కాలం దారిద్ర్యాన్ని అనుభవించి చనిపోయాడు. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత యాతనకరమైనటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. లాజరు నెమ్మదికరమైనటువంటి పరిస్థితుల్లో అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నాడు. ధనవంతుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు అంటే, నా దాహాన్ని చల్లార్చడానికి లాజరును పంపించండి అబ్రహాం గారు అన్నప్పుడు అబ్రహాం ఒక మాట అన్నారు, ఇక్కడ వారు అటు దాటకుండానట్లు, అటువారు ఇటు రాకుండా ఉండునట్లు మధ్యలో అగాధం ఉంది అని అన్నాడు. అగాధం. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఆ పరిస్థితులకు దాటడం అనేది ఎవరి వలన కాదు. మరణంలో నుండి జీవంలోనికి దాటడం అనేది ఆదాము వల్ల కాల. మరణంలో నుండి జీవంలోనికి దాటడం అనేది సంపన్నుడైనటువంటి ధనవంతుడి వల్ల కాల. ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ధనవంతుడి వల్ల కాల. కానీ క్రీస్తు యేసునందు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సహోదరు బాంధవ్యం యొక్క గొప్పతనం ఏంటనంటే, సహోదరులు మనకి ఎలాగో ప్రయోజనకరమైన వారు అవుతారనంటే మరణం నుండి జీవములోనికి దాటడానికి సహోదరులు ప్రయోజనకరమైన వారు అని అన్నాడు. చదువుతాం ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటడం అనేది సాధారణమైన పని కాదు. అంత సులువుగా జరిగించే కార్యక్రమం కాదు. ధనవంతుడా పని చేయలేకపోయాడు, ఆదాం వల్ల కూడా కాల. కానీ దాటడానికి ప్రయోజనకరమైనటువంటి సంగతులు పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘంలో ఉంచాడు, మన స్థానిక సంఘంలో ఉంచాడు, మన మధ్యలో ఉంచాడు. ఎలాగనంటే మనం సహోదరులను ప్రేమిస్తే మరణములో నుండి జీవములోనికి దాటి. కాబట్టి జీవం కలిగిన సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలని అంటే మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది సహోదరులను ప్రేమించడం. సహోదరులను ప్రేమించడం. సహోదరులు ప్రయోజనకరమైన వారు మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి. సహోదరులు ప్రాముఖ్యమైన వారు మన నిత్యత్వానికి. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన సంగతి ఇది. సహోదరులు ప్రేమించడం వల్ల మరణంలో నుండి జీవంలోనికి దాటుతాం. సహోదరులను ప్రేమించడం వల్ల దేవా అదృశ్యుడైనటువంటి నేను ప్రేమిస్తున్నాను అని ఆయన ఎదుట రుజువు కనుపరుచుకుంటాం. అందువల్ల సహోదరులు ప్రయోజనకరమైనటువంటి వారు. ఒక సంగతి మీకు తెలియజేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడండి. అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం అంతా తిరిగి చూశాడు. తిరిగి చూస్తే ఒక సంగతి అర్థమైంది. ఆ పట్టణస్తులందరూ బహుదేవత ఆరాధన చేసేవారు. మంచిదే. ప్రతి దేవతకు సంబంధించినటువంటి బలిపీఠాలు కట్టేశారు. కట్టేసిన తర్వాత పౌలును ఆశ్చర్యగొల్పిన ఒక సంగతి ఉంది ఆ ఊర్లో. అదేంటంటే ఒక బలిపీఠం చూశాడు. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని రాసింది. అంటే తెలియబడని దేవునికి కూడా వీళ్ళు బలులు అర్పిస్తామన్నారు. పౌలు వారిని పిలిచి, మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో అది మీకు తెలియజేస్తాను అని అన్నాడు. అంటే మీకు చాలామంది తెలుసు కానీ అసలైన దేవుడు తెలీదు. మీరు తెలియకపోయినా బలిపీఠం కట్టారు. మీకు చాలామంది తెలుసు కానీ నిజదేవుడు తెలీదు, అద్వితీయ సత్యదేవుడు తెలీదు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తెలీదు. తెలియకపోయినా మీరు బలిపీఠం కట్టారు, దాని మీద తెలియబడిన దేవునికి అని రాశారు. మీరు తెలియక దేని యందు భయం కలిగి ఉన్నారో ఆ సంగతిని మేము తెలియజేస్తాను అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత దేవుని గురించి, ప్రభు అయిన యేసుని గురించినటువంటి సువార్తను ఆ ఊరిలో ప్రకటన చేశాడు. అయితే నాదొక ప్రశ్న, వీరు తెలియకుండా ఇన్ని బలులు అర్పించారు కాబట్టి వారందరూని దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోతాడా? వారు బలులన్నీ దేవుడు అంగీకరించారా? తెలియబడిన దేవునికని ఒక బలిపీఠం కట్టేసి దాని మీద పేరు దేవునికి రాసేసి బలి అర్పించేస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దా బలి? దేవుడు అంగీకరిస్తాడా? అంటే అర్థమేంటి? నువ్వు తెలియకుండా, దేవుడు ఎవరో తెలియకుండా, ఆయన ఎలాంటి వాడో తెలియకుండా ఏదో నీ మట్టుకు నువ్వు బలి అర్పించేస్తే స్వీకరించడానికని ఖాళీగా లేడు. ఆయన ఎవరో తెలియకుండా, ఆయన స్వభావం ఏంటో తెలియకుండా, ఆయన ఔన్నత్యమేమో తెలియకుండా ఏదో బలి అర్పించేసినంత మాత్రాన ఆయన అంగీకరించేవాడు కాడు. కయ్యను బలిని ఆయన అంగీకరించలేదు. మనుషులు స్వభావం ఆయనకు అంగీకారం కాకపోతే వారి బలిని కూడా అంగీకరించడం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రత్యేకించి ఆయన ఎవరు పడితే వారు ఎలా పడితే అలాగూ అర్పణలు అర్పిస్తే అంగీకరించడం అనే సంగతి మనం చూస్తాం.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో నుండి యెహోవా శపించినట్లయితే విస్తారమైనవి బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వ్యక్తసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, ఆ ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? కాబట్టి ఆయన మనుషులు వ్యక్తిత్వం ఆయనకు అంగీకారంగా లేకపోతే, వారి స్వభావము దేవునికి అంగీకారంగా లేకపోతే వారు తెచ్చినటువంటి బలి కూడా అంగీకరించడు. అది దేవుని యొక్క తత్వం. కాబట్టి కయ్యేను సత్క్రియ చేసిన వాడు కాదు, అపవాది సంబంధి. కాబట్టి ఆయన అర్పించినటువంటి బలి దేవుడు అంగీకరించలే. ఇశ్రాయేలీలో వారు కూడా తమ స్వభావం మార్చుకోకుండా దేవుని దగ్గరికి బలులు తీసుకొని అర్పిస్తే వాటిని అంగీకరించలేదు. ఇలాంటి దేవుడు ఏథెన్స్ వారు తెలియబడిన దేవునికి అని బోర్డు పెట్టేసి దాని మీద బలులు అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడా? నాకు చెప్పాలి. ఆయన అంగీకరిస్తాడండి? సరే, వాళ్ళ సంగతి వదిలేయండి. మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆయనకు అర్పణలు అర్పిస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు. దేవుడు మన అర్పణలు అంగీకరించాలని అంటే ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆయన ఎటువాడో మనకు తెలియాలి. అంటే ఆయనని ఎరిగిన జనాంగం ఆయనకు బలి అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడు తప్ప, ఆయనను ఎరగని మనుషులు ఆయనకు ఆరాధన చేస్తే ఆయన అంగీకరించేవాడు కాదు. ఆయన అంగీకరించేవాడు కాదు. ఎవరు ఎవరికి దేన్ని ఆరాధన చేసినది నాకే చేశారని అనుకోడు. ఆయన ఆరాధించే మనుషులకు సంపూర్ణంగా ఆయనని ఎరిగిన వారే ఉండాలి. ఆయనని ఎరిగిన వారు ఆయనను ఆరాధించాలి. అనుభవపూర్వకంగా ఆయనని ఎరిగిన వారు ఆయన ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. సరే, మనం దేవుని ఎరిగిన వారిగానే ఆయన ఆరాధిస్తున్నామా? మన ఆరాధన దేవునికి అంగీకారమేనా? మన ఆరాధన దేవుడు స్వీకరిస్తున్నాడా? ఏంటి రుజువు? పాటలు పాడాం, కానుకేసాం, ప్రభు బలలో పాల్పొందాం, దైవజనులు సహోదరులు వాక్యాన్ని ఉపదేశిస్తే ఉపదేశాన్ని విన్నాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఆరాధన చేసినట్ట? ఆరాధన దేవుడు అంగీకరించినట్ట ఎలా తెలిసేది? ఈరోజు నేను చేసినటువంటి ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఎలాగా? నేను దేవుని ఎరిగిన వాడిగా ఆయన ఆరాధన చేశాను. రుజువుపరచుకోవడం ఎలాగో? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో నుండి, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అని అన్నాడు. కాబట్టి మన సహోదరులను మనం ప్రేమించకుండా మనం ఆరాధన జరిగిస్తే అది దేవుని ఎరిగిన వ్యక్తి ఆరాధన చేసినట్టేనా? దేవుని ఎరిగి ఆరాధన చేసినట్లేనా? కాదు. వాస్తవానికి మనం ప్రేమ కలిగి ఉంటే, సహోదరులను ప్రేమించేవారమైతే
దేవుని ఎరిగిన వారము అని దేవుని దగ్గర ఒక లెక్క ఉంది. అందరూ నన్ను ఎరిగిన వారు అని దేవుడు అనుకోరు. ఆయనను ప్రేమించేవారు, సహోదరులను ప్రేమించేవారు, వారు దేవునిని ఎరిగిన వారు అనే ఒక సంగతి దేవుని దగ్గర ఉంది, లెక్క ఉంది. కాబట్టి మనం ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతిసారి ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి సహోదరు బాంధవ్యంలో నాకు వచ్చినటువంటి సహోదరులను నేను ప్రేమిస్తూనే ఉన్నానా, లేదంటే ఎవరిపైన ద్వేషం ఉందా, ఎవరినైనా ద్వేషిస్తున్నానా? ద్వేషించామనంటే ఆరాధన దేవునికి వెళ్ళదు. మనం సమర్పించిన ఆరాధన ఆయన అంగీకరించడు. ఎవరో అనామకుడు నన్ను ఎరిగినవాడు కాదు. దేవా, నేను ఎరిగిన మనిషిని, నేను ఎరగకుండానే నేను నీ సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నానా? నువ్వు నన్ను ఎరగను, నేను నిన్ను ఎరగను, నన్ను ఎరిగినవాడు కాదు. ఏం ఎలా మాట్లాడుతున్నావు? నీకు సహోదరుడి మీద ప్రేమ లేదు కదా. నీ ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రయోజనకరమైన నీ సహోదరుని నీ స్థానిక సంఘంలో నీతో పాటు ఆరాధించడానికి నీకు ఇస్తే వాళ్ళ మీద ద్వేషమా? వాళ్ళ మీద ఉండవలసిన ప్రేమ లేదా? మరి నేను ఎలాగనేది నువ్వు నన్ను ఎరిగినవాడు అని? సరే, నువ్వు నన్ను ఎరిగినవాడు కాదు, నీ ఆరాధన నాకు అవసరమా? లేదు. ఎలా స్వీకరించదు నీ ఆరాధన? నీ ఆరాధన స్వీకరించాల్సి వస్తే ఏ తెలుసు వాళ్ళ ఆరాధన కూడా నేను స్వీకరించాలి. నీ అర్పణ అంగీకరిస్తే ఏ తెలుసు వాళ్ళ అర్పణ కూడా నేను అంగీకరించాల్సి వస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేశాను, నీ అర్పణ నాకు అవసరం లేదు. కాబట్టి నువ్వు సువార్త వినో, నన్ను ఎరిగిన వాడివై, నేను పంపించిన నా ప్రియకుమారుని ఎరిగిన వాడివై, మారుమనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత అప్పుడు నీ బలి నాకు అవసరం అవుతుంది ఆత్మ సంబంధంగా. అప్పుడు నువ్వు సమర్పించే ఆరాధన నాకు అంగీకారం అని ఏ తెలుసు వాళ్ళకి సువార్త ప్రకటింపబడింది. నేడు మన వంతు ఆరాధన చేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని ఆరాధన చేయడానికి సమావేశం అవుతూ ఉన్నాం. ఆయనని ఎరిగిన జనాంగంగానే ఆయన ఆరాధన చేస్తున్నామా? ద్వేషంతో, సహోదరుడి మీద పగతో, సహోదరుని తృణీకరణ భావంతో ఆరాధన చేస్తే అది ఆరాధనే కాదు. అసలు దేవుని ఎరిగిన జాబితాలో మన పేరు ఉండదు. ఎవడో అనామకుడు వచ్చి కూర్చున్నాడు, వెళ్ళాడు, పాటలు పాడాడు, కానుకేసాడే వేసాడు, ఓపెన్ చేసి విన్నాడు, ప్రభు బల్ల పాల్పొందాడు, ఆరాధన చేసినట్టు కాదు. కాబట్టి మన ఆరాధన దేవుని అంగీకారంగా ఉండాలనంటే సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. బాబు ఫిలోమోను, ఈయన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆదివారం నువ్వు ఆరాధన చేస్తావు, మంచిదే. ప్రత్యేకించి సంఘం మీ ఇంట్లోనే కూడుకుంటూ ఉంటుంది. ఫిలోమోన్ ఇంట్లో సంఘం కూడుకునేది ఆ రోజుల్లో, మంచిదే. కానీ నీ ఆరాధన దేవుడు అంగీకరించాలనంటే ఒనేసిమును నువ్వు నీకు ప్రయోజనకరమైనటువంటి వాడు, అతను నువ్వు చేర్చుకో. నీ ఆరాధన అంగీకరింపబట్టడానికి అతడు ప్రయోజనకరమైన వాడు. నీ ఆరాధన అంగీకరింపబట్టడానికి ప్రయోజనకరమైన వాడు. నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి ప్రయోజనకరమైన వాడు. నువ్వు దేవుని ప్రేమించేవాడిగా దేవుని ఎదుట నిన్ను రుజువుపరచుకోవడానికి ప్రయోజనకరమైన వాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు మొదటగా దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడము అని అంటే ఈ సంగతిలో అదృశ్యుడైనటువంటి దేవుని ప్రేమించడం ఎలా సాధ్యమవుతుందని అంటే దృశ్యమైనటువంటి సహోదరులను ప్రేమించడంలో సాధ్యమవుతుంది. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఈ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
వాస్తవానికి మన ఆరాధన మాత్రమే కాదు, మనం అర్పించే అర్పణ ఏదైనా సరే స్వీకరించడానికి, దేవుని చేత అంగీకరింపబడటానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రత్యేకించి ఈ విధంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుచున్నారు అని అన్నాడు. కాబట్టి క్రైస్తవులను క్రీస్తు యేసునందు దేవుడు విమోచించినటువంటి జనాంగాన్ని యాజకులు అని అన్నాడు. క్రొత్త నిబంధన యాజకులు దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులు. ఈ భాగ్యం క్రీస్తు ప్రభు సంఘానికి తప్ప, క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు తప్ప ఇంకెవరికి లేదు. దేవునికి యాజకత్వం చేసే భాగ్యం, యాజకత్వం చేసే భాగ్యం. అందువలన అదే అధ్యాయం 9వ వచనంలో తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అన్నాడు. కాబట్టి దేవుని గుణాతిశయములను ప్రచురం చేయటానికి ఏర్పరచబడినటువంటి యాజకులు, ఆయనకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సహోదరులు, సభ్యులు. అయితే ఒక సంగతి, మన యాజకత్వం దేవుడు అంగీకరించాలనంటే, మన యాజకత్వం దేవుడు అంగీకరించాలనంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏమనంటే, మలాకీ గ్రంథంలో యాజకులు, ధర్మశాస్త్రపు యాజకులు, వారు చేస్తున్నటువంటి యాజకత్వాన్ని దేవుడు ఇష్టపడలేదు. ఒకసారి చదువుతాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నుండి, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైను, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుగా. కాబట్టి యాజకులను ప్రశ్నిస్తున్నాడు, నా అంతస్తుకు తగినట్లుగా నువ్వు యాజకత్వం చేయట్లేదు ఎందుకో, నా పరిశుద్ధతకు తగినట్లుగా నువ్వు అర్పణ అర్పించట్లేదు ఎందుకో, నీ యాజకత్వంలో దోషం ఉందో దేన్ని నేను అంగీకరించను అనేసాడు. ఇప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి యాజకులు, దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు, ఈ అర్పణ పట్టుకొని ఆయన సముఖానికి వస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి బలులు దేవుని సముఖంలో మనం అర్పిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనం అర్పించేటువంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలన్నా, మనం స్వీకరించాలన్నా దేవుడు సహోదరుడు ప్రయోజనకరమైన వాడు, సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. నీ యాజకత్వం దేవునికి అంగీకారంగా ఉండటానికి నీ సహోదరుడు నీకు ప్రయోజనకరమైన వాడు. నా మట్టుకు నేనేదో అర్పిస్తాను, పాటలు పాడేస్తాను, కానుకలు వేసేస్తాను, లేదంటే సువార్త చెప్పేస్తాను. సువార్త యాజకత్వం అనేది కూడా ఉందిలేండి. కాబట్టి నేను వెళ్ళి ప్రసంగాలు చేసేస్తాను, సువార్త చెప్పేస్తాను.
బైబిల్ చెప్పేస్తాను, బైబిల్ క్లాసులు చెప్పేస్తాను. ఆగు, అసలు నీ యాజకత్వం నాకు అంగీకారం కాదంటే ఏమాయా అంత మాట అన్నావు? నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు బైబిల్ కుస్తీ పెట్టాను. కుదరదు, నువ్వు యాజకత్వం చేయడానికి పనికిరావు. ఎందుకు? నీ ప్రయోజనకరమైన సహోదరుడితో నీ బాంధవ్యం ఎలాగుందో చూసుకొని వచ్చి తర్వాత యాజకత్వం చేయి. కాబట్టి మన యాజకత్వం దేవునికి అంగీకారంగా ఉండటానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, కావున 22 నుంచి చదువుదాం సార్, బాగుంటుంది. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ఎందుకనంటే సహోదరుడికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది దేవుని మనసులో. నువ్వేదో సహోదరుడు అంటావు, కానీ ఆ సహోదరుడిని నీకు ఇచ్చింది దేవుడు. ఆ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. కాబట్టి సహోదరుడు అంటే చులకనవాడు కాదు, సహోదరుడు అంటే తృణీకరించడానికి వీల్లేదు. ఆ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. మీరే ఊరు, నేనే ఊరు. ఇది ఒకసారి మనం చూస్తున్నాం. నా ముఖం మీరు చూశారు, నేను కూడా మిమ్మల్ని మీలో చాలామందిని చూడడం ఇదే మొదట. కానీ మన మధ్యలో ఈ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసింది నేను కోరుకుంటూ జరిగింది కాదు. ఇది నేను కావాలనుకుంటూ వచ్చింది కాదు. ఇది బాంధవ్యం, ఈ సహోదర బాంధవ్యం అనేది దేవుడు శ్రద్ధ వహించి ఏర్పాటు చేశాడు మనలో ప్రతి ఒక్కరి మధ్యలో. దేవుడు ప్రత్యేకించి ఆయన పనిగట్టుకొని ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యాన్ని నిర్లక్ష్యంగా తృణీకరించడానికి జాగ్రత్త. అది సంగతి. నీ సహోదరుని వ్యర్థుడు అనొద్దు, ఆ బాంధవ్యం ఏర్పాటు చేసింది నేను. అలా చెప్పిన తర్వాత నీ సహోదరుని ద్రోహి అనొద్దు, జాగ్రత్త. ఆ బాంధవ్యం ఏర్పాటు చేసేది నువ్వేదో సాధించినట్టు ఈ బాంధవ్యాన్ని పోజులు కట్టుకో. అది నేను ఏర్పాటు చేసింది, జాగ్రత్త వహించు. ఆ బాంధవ్యంలో నన్ను కాపాడుకోవడంలో జాగ్రత్త వహించు అన్న తర్వాత 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపము అన్నాడు. ముందు అర్పణ అర్పించేస్తే తర్వాత వెళ్ళి సమాధాన పడతాను కాదు. అసలు నువ్వు ఇక్కడ అర్పణ అర్పించడానికి అక్కడ సమాధాన పడరా. నీ సముఖంలో యాజకత్వం చేస్తాను దేవా కాదు, ముందు సమాధాన పడరా. అందువలన మన యాజకత్వం దేవునికి అంగీకారం అవ్వాలన్నా సహోదరుడు మనకు ప్రయోజనకరమైన వాడు. ఈ సహోదర బాంధవ్యం అనేది ప్రయోజనం చేకూర్చేది. కాబట్టి ఒనేసిం విషయంలో పౌలు ఫిలోమోనుకు చెప్తున్నాడు, అతడు నీకే కాదు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు. ఏ విషయంలో? నేను సువార్తను ప్రకటన చేస్తూ ఊర్లు వాడలు ఎక్కి తిరుగుతున్నాను, సువార్త యాజకత్వం చేస్తున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పిస్తున్నాను, ఆరాధనలో స్తుతియాగం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి ఆత్మ సంబంధమైన బలులు ఎన్నో అర్పిస్తున్నాను దేవునికి.
నేను అర్పించేటువంటి ప్రతి అర్పణ, నేను చేసేటువంటి యాజకత్వం దేవునికి అంగీకారం అవ్వాలంటే అతను మన ఇద్దరికి ప్రయోజనకరమైన వాడు. ఈ ఊర్లో ఉన్న నాకు ప్రయోజనకరమైన వాడు, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, నీతో కలిసి ఆరాధన చేస్తాడు. ఇక మీదట సహోదర బాంధవ్యంతో అతడు నీ ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రయోజనకరమైన వాడికి గుర్తించావు. మరి ఈ ఊరు వచ్చిన తర్వాత మరి ఇతడు నీ స్థానిక సంఘ సభ్యుడు అవడు కదా. అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు ఫిలోమాన్ గారు ఊరు వచ్చేసాడు. ఫిలోమాన్ గారు ఊరు వచ్చేసిన తర్వాత ఒనేసిమో రోమా సంఘంలో సభ్యుడు కాదు కదా, అయినా ప్రయోజనకరమైన వాడు వాళ్ళకి. కాబట్టి బాంధవ్యము ఎంత దూరం ఉందో దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యం. కాబట్టి మన ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రయోజనకరమైనటువంటి వారిగా దేవుడు మనకు సహోదరులను ఏర్పాటు చేశారు. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి. మన యాజకత్వం దేవుడు అంగీకరించడానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. 3 సంగతులు 4 సంగతులు చెప్పాను. చెప్పేసేయండి సార్ పండు గారు. మొదటి సంగతి, సహోదరుడు మనకెందుకు ప్రయోజనం అంటే, నేను మిమ్మల్ని అడగాలి అసలు, కానీ మీ పేరు తెలీదు, ఆయన పేరు తెలుసు కాబట్టి అడిగాను. మీ అందరి తరపున ఇప్పుడు ఆయన చెప్తాడు. మొదటి సంగతి, దేవుని ప్రేమించామంటానికి రుజువు సహోదరుడు ప్రేమించడం. 2, అదే దేవుని మనం ప్రేమించామంటానికి రుజువు ఈ సహోదర బాంధవ్యంలో ఉంటుంది. 2, అది అయిపోయింది. ఎలా ప్రయోజనకరమైన 4 విషయాలు చెప్పాను సార్, నేనే చెప్పేస్తాలేండి. మొదటి సంగతి, ఎలాగ ప్రయోజనకరమైన వాడనంటే, మనం తిరిగి దేవుని ప్రేమిస్తున్నాం అని రుజువు చేసుకోవటానికి దేవుని ఎదుట సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. మొదటి సంగతి. 2, మరణములో నుండి జీవములోనికి దాటటానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. 3, మన ఆరాధన దేవుని ఎరిగిన వారిగా చేశాము అనటానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. 4, మన యాజకత్వము దేవుడు అంగీకరించడానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. సహోదరుడితో సమాధానం లేకుండా యాజకత్వం దేవునికి అంగీకారం కాదు. కాబట్టి సహోదరుడు ఎంత ప్రయోజనకరమైన వాడు కదండి మన ఆత్మ సంబంధమైన జీవితానికి. అందుకొరకు ప్రతి ఒక్కరికి సహోదరులను దేవుడు అనుగ్రహించాడు, ఈ బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలంటే, నీ సహోదరుడి యొక్క విలువ తెలిసి ప్రవర్తించు. మొదటిగా నీ సహోదరుడిని ఆత్మ సంబంధమైన జీవితానికి ఎంత ప్రాముఖ్యమైన వాడో తెలిసి ప్రవర్తించాలి. వారిని ప్రేమించే విషయంలో నువ్వు ఎలాగ ఉండాలో అలాగ ప్రవర్తించాలి. బ్రేక్ ఉందండి. థ్యాంక్ యూ సార్. ఈ సమయాన్ని బట్టి మరొకసారి తండ్రి దేవునికి హృదయపూర్వకంగా ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే సహోదరులకు సోదరులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులు మనకు ప్రయోజనకరమైన వారు. వారి ప్రార్థనలు మన క్షేమం కొరకు అవసరం. మనం దేవుని ప్రార్థించడం, యాచించడం ఒక సంగతి అయితే, మన కొరకు విజ్ఞాపన చేయడం అనేది
ప్రాముఖ్యమైనటువంటి మరొక సంగతి. అందువలన మన ఆత్మ సంబంధమైన జీవితపు క్షేమాభివృద్ధి కొరకు మన ప్రార్థనలతో పాటు సహోదరులు మన పక్షముగా చేసే విజ్ఞాపనలు ప్రాముఖ్యమైనవి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనములను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో చాలే. కాబట్టి పూర్ణమైన పట్టుదలతో సమస్త పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయొచ్చు అని అన్నారు. అంటే విజ్ఞాపనం అని అంటే నా కొరకు మీరు ప్రార్థన చేయడం, మీ కొరకు నేను ప్రార్థన చేయడం, అలాగే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడాన్ని విజ్ఞాపనము అని అంటారు. కాబట్టి దేవుని యొక్క నియమంలో సహోదరులు మనపక్షంగా విజ్ఞాపన చేయడము అనే సంగతిని ఏర్పాటు చేశారు. సహోదరులు మనపక్షంగా విజ్ఞాపన చేయడము మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఎంత ప్రయోజనకరమైన అంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నుండి, మీ పాపములను ఒకరితో నొకడు ఒప్పుకొనుడి, ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేసే కార్యక్రమం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది. చాలే, సత్యమునకు మళ్ళించిన ఎడల. కాబట్టి సహోదరుడు మనపక్షంగా విజ్ఞాపన చేయడం మన ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రయోజనకరమైనది. మనం అనుకుంటూ ఉంటాం, నా భక్తి దేవుని సముఖంలో సరిపోతుందిలే. కాదు, నువ్వు దేవుని ఎదుట కనపరిచే భక్తితో పాటు నీకు పక్షముగా విజ్ఞాపన చేసే సహోదరుల యొక్క ప్రార్థన కూడా అవసరం. సహోదరులు నీ పక్షంగా చేసే ప్రార్థన అవసరం. కాబట్టి నీతిమంతుని విజ్ఞాపనము మనఃపూర్వకమైనదై బహుబలము గలదై అని అన్నాడు. కాబట్టి సహోదరుడు ఎందుకు ప్రయోజనకరమైన వాడనంటే, అతడు మనపక్షంగా చేసినటువంటి విజ్ఞాపనలు దేవుడు అంగీకరిస్తారు. కాబట్టి అతడు ప్రయోజనకరమైన వాడు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, గ్రంథంలో పరమ తండ్రి ఇలాంటి సందేశాన్ని ఇచ్చారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నుండి, అయితే చదివేశాడు సార్. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే
నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, ప్రత్యేకించేది ఎవరి కోసమో చెప్తున్న సంగతి కాదు, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారి గురించి చెప్తున్న సంగతి. ఏమంటూ ఉన్నారనంటే, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల మనం అబద్ధికులం. అంతేకాదు, సత్యస్వరూపి అనేటువంటి దేవుణ్ణి కూడా అబద్ధికునిగా మనం చిత్రీకరిస్తున్నాం. ఎప్పుడు మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల అంటే హృదయాన్ని, అంతరంగాన్ని, మన దినచర్యను, సమస్తాన్ని పరీక్షిస్తున్నటువంటి దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి సంగతులు దేవునికి అంగీకారం కాకుండా దొరలడం జరుగుతున్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోవట్లే. మన దృష్టిలో పాపం అంటే కూనీ చేయడమో, దొంగిలించడమో, లేకపోతే ఇంకొకటి చేయడమో అని పాపం అనుకుంటాం. కానీ దేవుడు తన పరిశుద్ధమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఆయన పవిత్రమైనటువంటి కళ్ళతో మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో కనబడుతూ ఉంటాయి ఆయనకి. కాబట్టి ఏమన్నాడనంటే, పాపము లేదని చెప్పుకుంటే మొదట మీరు అబద్ధికులు, నన్ను కూడా మీరు అబద్ధికునిగా చేస్తున్నారు, చూపిస్తున్నారు అని. వాస్తవం ఇది. గవర్నమెంట్ వాళ్ళు వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోమన్నారు. ఎంతమంది పెట్టుకుంటున్నారు? మరి అధికారి దగ్గరన కదా, పాపం కదా. మీలో చాలామంది బండ్ల మీద వచ్చారు, హెల్మెట్ ధరించుకున్నారా? రోడ్డుకు లెఫ్ట్ సైడ్ నడవాలి, మనకి ఇష్టం వచ్చినట్టు నడవట్లేదా? ఇది ఉదాహరణకి చెప్పాను. మన అధికారులు మనం దూషించట్లేదా? దూషించొద్దని దేవుడు చెప్పాడు. నాయకులు మనకు నచ్చట్లేదు కాబట్టి దూషించుతున్నాం, నచ్చుతున్నారు కాబట్టి పొగుడుతున్నాం. ఇలాంటి సంగతులు ఎన్నో జరుగుతున్నాయి. పాపాలు కదా. పై అధికారికి లోబడమన్నాడు, లోబడట్లేదు, పాపం. ఏదైనా పాపమే. అయితే కొన్ని ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు, అయినప్పటికీ పాపమే. కాబట్టి పరమదేవుడు ఏమన్నాడంటే, మీలో పాపం లేదని చెప్పుకుంటే మీరు అబద్ధికులు అని. మరి ఇంత పాపాన్ని మూటగట్టుకొని పరలోకం చేరడం సాధ్యమవుతుందా? కాదు. మన ప్రమేయం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి, మనకు తెలియకుండా ఎన్నో పొరపాట్లు దొరుకుతున్నాయి దినచర్యలో. ఇవన్నీ క్షమింపబడాలి, లేకుంటే మనకి గత్యంతరం ఉండదు. కాబట్టి ఇలాంటి సంగతులన్నిటి విషయంలో మనం కృప పొందటానికి, క్షమింపబడటానికి పరలోకముందన్నటువంటి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభువైన యేసు తన సిలువలో కార్చినటువంటి రక్తము మనం క్రీస్తులోనికి రాకముందు మన పాపములను కడిగింది. చేసినటువంటి పాపములను సిలువలో బాప్తిస్మలో కడిగేసింది. క్రీస్తులోనికి ప్రవేశించిన తర్వాత నిరంతరం ఆయన రక్తం మనల్ని కడగాల్సిన అవసరం ఉంది. అదే చెప్పాడు 8వ వచనంలో, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము
చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకొని యెడల ఆయనను అబద్ధంగా చేయువారవును. ప్రత్యేకించి మొదటి అధ్యాయము 7వ వచనంలో అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తము బాప్తిస్మములో మన గత పాపములను కడిగివేయటానికి, క్రీస్తులోనికి ప్రవేశించిన తర్వాత పొరపాటున జరుగుతున్నటువంటి ప్రతి పాపమును కడిగివేయటానికి కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తం అవసరమై ఉంది. అందుకొరకు పరమదేవుడు ప్రభు అయిన యేసు ప్రత్యేకించి ఆయన దేవుని సముఖంలోనికి ప్రవేశించినప్పుడు బలి అర్పణ జరిగిన తర్వాత తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్న తర్వాత శిలువ మరణం తర్వాత ఆయన దేవుని సముఖంలోనికి ప్రవేశించినప్పుడు వట్టి చేతులతో ఆయన ప్రవేశించలే. ఆయన ప్రవేశించినప్పుడు ఆయన తన రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 11వ వచనంలో నుండి రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన ప్రారంభం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. కాబట్టి తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. కాబట్టి ఆయన ఒట్టి చేతులతో దేవుని సముఖంలోనూ ప్రవేశించలే, తన స్వరక్తంతో ప్రవేశించారు. ఎందుకు స్వరక్తంతో ప్రవేశించారనంటే ఆయన తన జనాంగం పక్షముగా ప్రధాన యాజకత్వం చేయటానికి, ఆయన తన రక్తంతో మనుషులు అంటే ఆయన ప్రజలైనటువంటి వారు ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటును చేసినటువంటి ప్రతి దుష్క్రియను కడిగివేయటానికి ఆయన ప్రవేశించారు తన రక్తాన్ని చేతపట్టుకొని. అలాంటి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు దేవుని సముఖంలో. పరలోకమునకు ఆరోహణమైనటువంటి ప్రభువైన యేసు ప్రత్యేకించి 2 సంగతులు జరిగిస్తూ ఉన్నారు. మొదటిది, దేవుని పక్షంగా మనలను పరిపాలన చేస్తూ ఉన్నారు రాజుగా. అదే సమయంలో మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అయితే ఒక సంగతి, క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం మనం భూమి మీద జీవించినంత కాలం మనకు అవసరమైంది. అయితే అది కండిషన్తో కూడింది. కండిషన్ ఉంది, నేను నీకు ప్రధాన యాజకత్వం చేయాలని అంటే నీ సహోదరుడు నీకు ప్రయోజనకరమైన వాడు అబ్బాయి అనేసి. నీ దుష్క్రియల విషయంలో నీ జీవితంలో జరిగినటువంటి ప్రతి దోషం విషయంలో అంటే మరణకరము కాని పాపములన్నిటి విషయంలో నేను నీ పక్షముగా ప్రధాన యాజకత్వం చేయాలనంటే నువ్వు వెలుగులో నడవాలి అన్నాడు. 6వ వచనం మనం ఒకసారి చదువుతాం. 7వ వచనమే చదివేద్దాంలే. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్యమైన సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని అన్నాడు. ఎప్పుడు ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును? ఎప్పుడనంటే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉంటే. అంటే సహోదరులు అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగిన వారైతేనే. నీ సహోదరులతో నీ అన్యోన్యత ఎట్టిదో దాని మీద ఆధారపడి ఉంటుంది మన పక్షముగా క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం. సహోదరునితో నీ అన్యోన్యమైన బాంధవ్యం క్రీస్తు ప్రభు ప్రత్యేకించి మన పక్షంగా ప్రధాన యాజకత్వం చేయటానికి ఆకర్షిస్తుంది. అందువలన 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయనతో పాటు వెలుగులో ఉండడమో, సహోదరులతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండడమో, వారిని ప్రేమించడం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికను చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. కాబట్టి వెలుగులో ఉండడము అని అంటే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడము అని అంటే సహోదరుని ప్రేమిస్తూ సహోదరులతో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉండడం. అలాంటి సహవాసం ఉంటేనే క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం మన పక్షంగా జరుగుతుంది. కాబట్టి మనం క్షమింపబడాలి దేవుని సముఖంలో. పొరపాటున ఎన్నో దొరలతో ఉన్నాయి దినచర్యలో, ఎన్నో సంగతులు మనం జరిగిస్తూ ఉన్నాం దేవుని యొక్క పవిత్రమైనటువంటి కళ్ళకు కనబడేటట్లు. వీటన్నిటి విషయంలో మనం క్షమింపబడాలనంటే ప్రత్యేకించి ప్రభు అయిన యేసు మన పక్షంగా ప్రధాన యాజకత్వం చేయాలి. నీ పక్షంగా ప్రధాన యాజకత్వం చేస్తాను కానీ ముందు అసలు సహోదరులతో నీకున్న అన్యోన్యత ఏంటో ఒకసారి చూపించు. అన్యోన్య సహవాసం ఉందా? ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నావా? ప్రతి ఒక్కరిని అంటే నాకు ఒక 2-3 మీద డౌట్ అండి. పాప నా ప్రధాన యాజకత్వం నీలాంటోడికి కాదు. దేవుని సముఖంలో నా రక్తాన్ని చేతపట్టుకొని నిల్చున్నది, పరిశుద్ధ స్థలంలోనికి నా రక్తం చేతపట్టుకొని ప్రవేశించింది నీలాంటోడి కోసం కాదు. ముందు నేను నీ పక్షంగా ప్రధాన యాజకత్వం చేయాలంటే నువ్వు నీ సహోదరునితో అన్యోన్యంగా ఉండు. ఎవరి విషయంలోనూ నీ మనసు కళుక్కుమంటుంది అనుకోండి, అన్యోన్యత విషయంలో జాగ్రత్త, క్వశ్చన్ మార్క్, నీ పాపములు నిలిచి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వము ప్రత్యేకించి మన పక్షంగా ప్రభు జరిగించాలని అంటే సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. కాబట్టి జీవం కలిగినటువంటి దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలని అంటే దేవుని ప్రేమించు. ఆ రిఫ్లెక్షన్ ఎలా పడుతుంది అంటే సహోదరుని ప్రేమించడంలో. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి అంటే ఈ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే 1 తిమోతి పత్రిక, అసలు వాస్తవానికి సహోదరులు అది సంగతి చదువుతానన్నారు, నేనే ఆపాను. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఎలాగ ప్రవర్తించాలి చెప్పాడు. 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ
జనులు ఎలా ప్రవర్తించాలి జీవం కలిగిన దేవుని సంఘంలో. ఇది ఉపదేశ సారము. అంటే ప్రసంగం యొక్క ఉద్దేశము. పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక యొక్క ఉద్దేశం ఇది. ఉపదేశ సారం. జనులు ఎలా ప్రవర్తించాలని అంటే మంచి మనస్సాక్షి నుండి, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలగాలి ప్రేమ. ఎవరి మీద? కాబట్టి సహోదరుడు ఆ విధంగా మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఏ రూపంగా చూసినా ప్రయోజనకరమైన వాడే. అందువల్ల ఫిలోమానుకు ఒనేసిము గురించి పౌలు హెచ్చరిక చేస్తూ, అతడు నీకు ప్రయోజనకరమైన వాడు, నాకును ప్రయోజనకరమైన వాడు, మన ఇద్దరికీ ప్రయోజనకరమైన వాడు. నిర్లక్ష్యం చేయకు సుమి, ద్వేషించొద్దు, ప్రేమను అతని విషయంలో ప్రేమను చల్లార్చుకోవద్దు అని. మరి ఆయన బలహీనుడండి, అలాగైనా ప్రేమించాలా? చదువుతాం గ్రంథం ఏం చెప్తూ ఉందో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, మరియు సహోదరులారా ఒక్క నిమిషం నేను చూడనివ్వండి. రోమీలకు రాసిన పత్రిక, క్షమించాలి, 15వ అధ్యాయం మొదటి నుండి రోమీలకు రాసిన పత్రిక 15:1 నుండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ. కాబట్టి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు కాబట్టి బలవంతులైనటువంటి వారు బలహీనుల యొక్క దౌర్బల్యమును భరించాలి. బలహీనుల దౌర్బల్యాన్ని భరించాలి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. నాకు కనబడిన పొరపాట్లు మీకు కనబడతాయి నా జీవితంలో. మీరు బలవంతులు, నేను బలహీనుణ్ణి. ఏం చేయాలి అప్పుడు? దేవుడు ఏర్పాటు చేసినటువంటి సహోదర బాంధవ్యము నా మీ ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రయోజనం కలగాలనంటే నాలాంటి బలహీనులను కూడా భరించాల్సిన అవసరం ఉంటుంది. నువ్వే తీసేన అవసరం లేదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, నీ బైబిల్ తెలుసు అనవసరం లేదు, భరించాల్సిన అవసరం. లేదంటే నేను బతికినట్టు గొప్పగా బతికవను అనవసరం లేదు, కొంచెం భరించు. ప్రభువైన యేసు కూడా మన నింద ఆయన పైన వేసుకున్నాడు. పాపం చేసింది మనమా, నింద మోయాల్సింది మనమా? మరి మన నింద ఆయన పైన వేసుకున్నప్పుడు సహోదరుడి విషయంలో చిన్న బలహీనతను మనం భరించడానికి ఇబ్బంది పడిపోతే ఎలాగా? ఈ బాంధవ్యాన్ని దేవుడు మన ఆత్మ సంబంధమైన జీవితపు ప్రయోజనం కొరకు ఏర్పాటు చేసినప్పుడు భరించాల్సిన అవసరం ఉంటుంది. అతనిలో మార్పు కొరకు భరించాల్సిన అవసరం ఉంటుంది. అతడు కూడా ఆత్మ సంబంధంగా ఎదగటానికి భరించాల్సిన అవసరం ఉంటుంది. అంత త్వరగా తృణీకరించాల్సిన అవసరం ఏముండదో. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మొదటి నుండి అదిగోండి, సహోదరుడే తప్పిదంలో చిక్కుకున్నాడు. ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో. మొదట అలాంటి పొరపాటు నేను కూడా చేయకూడదని మన విషయంలో చూసుకుంటూ
సాత్వికమైన మనసుతో సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఎందుకు తీసుకొని రావాలి? అతడు నాకు ప్రయోజనకరమైన వాడు కాబట్టి సాత్వికమైన మంచి మనసుతో అలాంటి వాడిని తీసుకొని రావాలి. ఒకవేళ తీసుకొని రాకపోతే తప్పు నీదే. అతను భరించి సాత్వికమైన మంచి మనసుతో తీసుకొని రాకపోతే పొరపాటు నీదే. అతడు చేసినట్టుగా తప్పును మనం చేయకుండా జాగ్రత్త పడి అతను మంచి మార్గంలో తీసుకొని రాకపోతే పొరపాటు మనది అవుతుంది. అందుకే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో నుండి ప్రత్యేకించి కాబట్టి హెచ్చరిక చేయాలి, సహోదరుని హెచ్చరించాలి. బలహీనుడిగా ఉన్నాడు, పొరపాట్లో ఉన్నాడు, తృణీకరించడం కాదు. సహోదరు ప్రేమ ఏం చేస్తుందంటే హెచ్చరిక చేయాలి, దిద్దాలి. సాత్వికమైన మంచి మనసుతో అతన్ని మంచి మార్గంలోనికి తీసుకొని రావాలి. కాబట్టి సహోదరుడు మనకు ప్రయోజనకరమైన వాడైతే అతని యొక్క ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో మనం బాధ్యత వహిస్తాం. అతను నాకు ఉపయోగం లేదంటే, అది నెలపైన పర్వాలేదంటే, అందువలన ఆత్మ సంబంధమైన జీవితానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. అందుకొరకే పరమదేవుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, మీరు సమాధానమును బంధము చేత కాబట్టి బలహీనులు దౌర్బల్యులను భరించడం, వాళ్ళ పొరపాట్లను ఏమాత్రం ఒప్పుకోకుండా సాత్వికమైన మంచి మనసుతో వారిని రప్పించడం, ప్రేమను కనపరచడం, ఈ సంగతులన్నీ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే కార్యక్రమం. సహోదరుల ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకోసము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యేకించి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. కాబట్టి అతని విషయంలో ప్రేమ, అతని పట్ల ప్రేమ, అతను ఎదుట కనపరిచే ప్రేమ, అతని పట్ల కనపరిచే ప్రేమన ఎలాగ ఉండాలంట? నిలవరంగా ఉండాలి. నిలవరంగా ఉండడం అంటే స్థిరంగా ఉండాలి. ఈరోజు సాయంత్రానికి పోయేది కాదు, మళ్ళీ రేపు పొద్దున పుట్టుకొచ్చేది కాదు, ఎప్పటికీ కూడా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో జీవం గల దేవుని సంఘంలో జనులు పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి ప్రేమను సహోదరుని పక్షంగా కనపరచవలసిన అవసరం ఉంది. అలాంటి ప్రయోజనకరమైనటువంటి సంగతులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంగా దేవుడు సహోదరుల రూపంలో మనకు అనుగ్రహించారనే సంగతిని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నారు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, అదేవిధంగా ఆసక్తితో విన్న సహోదరి సోదరులందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. అందరికీ పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, తమ ఘనమైన శ్రేష్ఠమైన నామములో మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తమకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. తమ రాజ్యం విస్తరించి తమ నీతి ప్రబలుతూ ఉన్నందుకు చూస్తాం. నాయన, ప్రత్యేకించి
ఈ గూడపర్తి గ్రామంలో తమ జనాంగము ఈ విధంగా తమను ఆరాధించే యాజక రూపమైనటువంటి రాజ్యం ఉండటానికి తమను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. మా ప్రియ తండ్రి, ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు వైపు మళ్లించి తమ ఇంటిని కట్టే పనిలో మా ప్రభువుకు నమ్మకమైనటువంటి దాసులుగా వ్యవహరించిన మా సహోదరులను బట్టి తమకు కృతజ్ఞతలు. వయసు పెద్దదైనప్పటికీ ప్రయాసపడుతూ ప్రభుపక్షంగా కార్యం జరిగిస్తున్నటువంటి మా ప్రియ సహోదరులు శాంసన్ గారిని బట్టి, తల్లి గారిని బట్టి తమకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఉన్నాం. వాళ్ళు పెరగక వారు క్రీస్తు అందరూ ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇక్కడ పనిని చక్కగా నిర్మించి మరొక చోట ఉన్నటువంటి సహోదరులను బలపరచడానికి భద్రావతిలో ప్రభుపక్షంగా వారు పోరాడుతున్న దాన్ని బట్టి ఇస్తారు. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యము, క్షేమము, జ్ఞానము, వివేకము సమస్తాన్ని తమ కృపలో అనుభవించవలసిందిగా ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగానైనా ఇక్కడ ప్రభు పనిలో నమ్మకంగా తమరు అనుగ్రహించినటువంటి తలాంతులను నిర్మిస్తూ ఎవరి బలాన్ని ప్రభు కొరకు ఖర్చు పెడుతున్నటువంటి మా ప్రియ సహోదరులు రాజశేఖర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి తమకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఉన్నాం. ఎవరి కాలం ముందు కాయని మోయిట నరులకు మేలను తమకు తెలియజేసినట్లుగా బాధ్యత వహించి కార్యక్రమాలు జరిగిస్తున్న దాన్ని బట్టి ఇస్తారు. కావలసినటువంటి జ్ఞానము, వివేకమును, ఆరోగ్యమును, క్షేమమును దయచేయండి. వారి పరిచయం వల్ల అనేకులు దీన్ని పట్టాలని సహాయం చేయండి. కుటుంబ సభ్యులను, ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలను, ప్రత్యేకించి స్థానిక సంఘాన్ని కూడా తమ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తమ ఇంటి వల్లే కట్టుబడుతూ తమకు యాజక రూపమైనటువంటి రాజ్యంగా అభివృద్ధి పొందుతూ నాయన తమరు అంగీకరించే విధంగా తమను ఆరాధిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి దీవెన తమ కృపలో పొందుకోవడానికి స్థానిక సంఘానికి తమరు అనుగ్రహించవలసిన ప్రార్థన చేసుకోండి. బలపరచండి. సంఖ్యలోనూ విశ్వాసంలోనూ నాణ్యతలను దినదినము క్షేమాభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో సత్యములకు స్తంభముగా, ఆధారముగా ఉండటానికి కృప చూపించండి. స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తమ కృపలో దీవించండి. పసిబిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని తమ కృపలో కనికరించి ప్రతి కుటుంబాన్ని తమ కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకోవాలి. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యం చేయండి. ప్రత్యేకించి తండ్రి బేగమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆసక్తి ఆయన తమను ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి తమకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి బలహీనత తమ ఎదుగుదల తమ చిత్తాన్ని బట్టి కనికరించి సమయోచితమైనటువంటి సహాయం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగానైనా ఒక తల్లి గారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారని తెలియజేశారు. తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, సహాయం చేయండి. తమ చిత్తాన్ని బట్టి మెరుగైనటువంటి వైద్యము అంది తండ్రి తమ చిత్తాన్ని బట్టి కోలుకోవడానికి కృప చూపించండి. వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. పరిచయం చేస్తున్నటువంటి కుటుంబానికి సహాయం చేయండి. అదేవిధంగా నాయన ప్రతి అవసరతను తమ కృపలో తీర్చండి. ఇంకొక సోదరి కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు. తమ చిత్తాన్ని బట్టి నాయన వారు ఎలాంటి సహాయమును తమ వైపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని అనుగ్రహించవలసిందిగా తమ చిత్తాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. దాసుని కన్నులు తమ యజమానులు తట్టు చూసినట్టు, దాసురాలు కన్నులు తమ యజమానురాలు తట్టు చూసినట్టు మాలో ప్రతి ఒక్కరము నాయన నిరంతరము మా దేవుని అని మా తండ్రి అయినటువంటి తమని చూస్తూ ఉన్నాం. కనికరించి సమయోచితమైనటువంటి సహాయం దయచేసి మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞత. ప్రతి ఒక్కరిని తమ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఈరోజు మీటింగ్స్ అన్నింటిలో కూడా సహాయం చేశారు. సహకరించినట్టు ప్రతి ఒక్కరిని కనిపించారు. అదేవిధంగా రేపటి దినాన్ని కూడా జరిగే
ఈ మీటింగ్లో సహాయం చేయండి. తమ పక్షముగా తమ సందేశాన్ని అందించబోయే దైవజనులకు కావాల్సిన ప్రతి విధమైన సహాయం దయచేయండి. ఈ సమయంలో ఈ కొడుకుని ముగించుకొని తిరిగి మా గృహాలకు వెళ్ళి సమాధానంతో పంపించవలసిందిగా మనం చేస్తాం. మా దైత్యం క్షమించవలసిందిగా ప్రార్థిస్తాం. ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఈ విధంగా ఆదరణ పొందడానికి తమరు అనుగ్రహించినందుకు స్తోత్రం సమర్పిస్తాం. మా ప్రభు నామములో సంపూర్ణమైన విశ్వాసంతో ఈ మా మనవులు తమకు సమర్పించుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.